ఫోటోగ్రఫీ తీసుకుంటే ఒక అతీంద్రియ గ్రహణ శక్తిని అతీంద్రియంగా తీయాలన్నమాట. అతీంద్రియ గ్రహణ శక్తి అంటే ఒక పులి ఉన్నది. అది మనిషికి అతీంద్రియమైనది కదా! అది ఎందుకు కొడతదో, ఎలా కొడతదో మనకు తెలవదు. అలాగే మనిషి దానికి అతీంద్రియం. అంటే వీడు ఎలా చంపుతాడో, ఎందుకు చంపుతాడో అని కొన్ని జంతువులు పారిపోతాయి మనిషిని చూస్తే. అలాగే మనిషి పులిని చూస్తే పారిపోతాడు. ఎందుకంటే మనకు అతీతమైంది. అది ఎందుకు చంపుతదో, ఎలా చంపుతదో మనకు తెలవదు. దాన్ని కంట్రోల్ చేయడం తెలవదు. ఎందుకు చంపుతదో తెలుసుకోం కదా! అది అతీంద్రియమైనది. అతీంద్రియంగా దెబ్బతీస్తది. మనిషి కూడా అంతే ఒక పామునో, విష జంతువునో చంపుతాడు. కానీ ఎందుకు చంపుతాడో దానికి తెలవదు. మనం దానికి అతీంద్రమైనది. ఇప్పుడు దెయ్యం చూసి మనం భయపడతాం. మనకు అతీంద్రమైనది దెయ్యం. కొన్నిసార్లు దెయ్యం మనం చూసి భయపడొచ్చు. ఎందుకంటే మనం హనుమంతుని దండకం ఏమన్నా విరుగుడు మంత్రాలు ఉంటాయి. మంత్రగాన్ని తీసుకొస్తే అది భయపడొచ్చు. దానికి అతీంద్రియమైనోడు. ఇలా ఉంటదంట. దాని ఊహకు అందిందనమాట. ఇలా ఫోటోగ్రాఫ్ కూడా ఇలాగే తీయాలన్నమాట. మీరు ఒక ఇంద్రియంగా తీస్తే అంటే మీరు ఒక మనిషి తీసేది తీస్తే వాడికి అర్థమైద్ది. ఒక మనిషి యొక్క హ్యూమన్ బీయింగ్ ఎలా అయితుందనేది ప్రేక్షకుడికి అర్థమైద్ది. కాబట్టి హ్యూమన్ బీయింగ్ అర్థం కాకుండా తీయాలి. తీస్తే అదే హ్యూమన్ బీయింగ్ అనుకుంటాడు. కానీ అది కాదు. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా తీయాలి. ఆ! తీస్తూ మళ్ళా దాన్ని హ్యూమన్ బీయింగ్‌గా చేసి దాన్ని అర్థం కాకుండా రెండో స్టెప్‌లో మళ్ళీ అర్థం కాకుండా తీయాలి. అట్లా అనమాట. హ్యూమన్ బీయింగ్ తీయొద్దు. ఇంకేమన్నా వేరేది తీయాలి. అదే హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా చూపెట్టాలి. అదే హ్యూమన్ బీయింగ్ అనుకోని దాన్నే మళ్ళీ అర్థం కాకుండా తీయాలి. ఒక కంటెంట్ క్రియేట్ చేయడమైనా, చెప్పడమైనా ఇలాగే మ్యాజికల్‌గా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా అతీతాన్ని చెప్పాలి. అట్లా చెప్తే కానీ ఆడియన్స్ ఏదో హ్యూమన్ బీయింగ్ అనుకుంటాడు. కానీ అది హ్యూమన్ బీయింగ్‌కి అతీతమైందనమాట. అంటే వాడు ఒక మగోడే. కానీ ఆడేసి అమ్మాయిలాగా వ్యవహరిస్తా అంటే అందరూ ఆడోళ్ళు వాడు మగోడే అనుకుంటారు. మగవాడు అనుకుంటారు. ఆడదనుకుంటారు. అనుకుంటాం కానీ వాడు మగోడు కాబట్టి అందరిని కొడతాడు. అందరిని ఫైట్ చేస్తాడు. కానీ జనం ఏమనుకుంటారు ఆడదే కొడతాను అనుకుంటాను. కానీ మగోడు. అలాగే ఆడోళ్ళతో పోతాడు. ఆడోళ్ళతో తిరుగుతాడు. ఎంజాయ్ చేస్తాడు. కానీ మగోడు వాడు. ఆడోళ్ళు తెలుసుకుంటారు అనుకో. అది ఎలా ఉంటది? ఇలా ఉంటదంట సినిమా. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా తీస్తారు. కానీ అది హ్యూమన్ బీయింగ్ అని జనం అనుకుంటారు. కానీ హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా తీస్తారు. తీసి అందులో మళ్ళా దాన్ని అది హ్యూమన్ బీయింగ్ అయితే అది జనాలకు అర్థం కాకుండా తీస్తే మళ్ళీ ఎలా ఉంటదో అలా తీస్తా ఉంటారు. 3 స్టెప్‌లు ఉంటాయన్నమాట. ఇలా తీస్తే కంటెంట్ జనాలకు అర్థం కాదు. ఫోటోగ్రఫీ అయినా ఇంత ఇలాగే తీయాలి.